ఈ నెల 19వ తేదీని అస్సలు మిస్ కాకండి. ఎందుకంటే మంగళవారము, ఏకాదశి, ఆర్ద్ర నక్షత్రం 3 కలిసి వస్తున్నాయి. ఎందుకనంటే శివునికి ఇష్టమైనటువంటి, శివుని నక్షత్రమైనటువంటి ఆర్ద్ర నక్షత్రం, శివునికి ఇష్టమైనటువంటి తిథి ఏకాదశి, అదేవిధంగా మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైనటువంటి మంగళవారం కనుక సంతానం కోసం చూసేవారు, అదేవిధంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు, ఉద్యోగాల కోసం చూసేవారు, ఉద్యోగంలో హైక్ కోసము, ఉన్నత ఉద్యోగాల కోసం, ప్రమోషన్ కోసం చూసేవారికి ఈ రోజున అద్భుతమైనటువంటి రోజు. శివునికి అభిషేకం చేసుకోవచ్చు. శివునికి పంచామృతాల అభిషేకము, విభూతితో అభిషేకము, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాలతో విభూతితో అభిషేకం చేసుకోవచ్చు. మీకు సుబ్రహ్మణ్య స్వామి మనిషి రూపంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ఉన్నటువంటి గుడి కనుక దగ్గరలో లేకపోయినట్లయితే కనీసం జంట నాగులు ఉన్నటువంటి ఆలయంలో కూడా కళ్యాణం కాని వారికి, సంతానం కోసం చూసేవారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి కనుక ఈ రోజును సద్వినియోగం చేసుకోండి. అందరికీ ఆ పరమేశ్వరుని ఆశీస్సులు, సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు.